గొప్పది, పెద్దది అయిన ప్రాణాన్ని గురించి బాగా తెలిస్తే, ఆ తెలిసినవాడు కూడా ఎంతో గొప్పవాడుగా, పెద్దవాడుగా పేరు పొందుతాడు. ప్రతి ప్రాణిలోనూ ప్రాణ వ్యాపారం ప్రారంభమైన తరువాతే వాక్కు మొదలైన ఇంద్రియాల ప్రవృత్తి ప్రారంభమవుతుంది. అంచేత ఇంద్రియాల కంటే ప్రాణానికి పెద్దతనం. ఇంద్రియ వ్యాపారాలన్నీ ప్రాణాన్ని ఆశ్రయించే సాగుతాయి కనుక ప్రాణానికి గొప్పతనం. చరాచరాలన్నింటికీ ప్రాణమైనవాడు పరమాత్మే అని గుర్తించి ప్రాణాన్ని ఉపాసించడం ప్రాణవిద్య. సవు ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి ప్రాణం పరమాత్మ అని కౌశీతకం చెబుతోంది. ఏం ప్రాణమే గొప్పది పెద్దది అని అట్లా? మాట గొప్పది అంటాం, మాటగారిని లోకం ఎంతో మెచ్చుకుంటోంది. అదేం మాట? మాట కంటే కన్ను గొప్పదంటాం. మిట్టపల్లాలను చూచి నిలపగలిగేది చూపు కనుక కంటికే గొప్పతనం. చెవి గొప్పదండి. వేదశాస్త్రాది శ్రవణం వల్ల విజ్ఞానాన్ని సమకూర్చి పెట్టేది చెవే కదా. అంచేత చెవికే గొప్పతనం కాదు, మనస్సు గొప్పది. మల్లెలు మంచి గంధం వాటి అనుభవాలన్నీ మనసుకే కదా హాయినిచ్చేది. అంచేత మనసు గొప్పది. ఇలా ఇంద్రియాలన్నీ తామే గొప్ప అంటే తామే గొప్ప అని వాదులాట ప్రారంభించి కొంతసేపటికి ఇట్లా కాదు, మనలో మనం ఎంత వాదించుకున్నా ప్రయోజనం లేదు, ప్రజాపతిని తగు తీర్చమందాం అని ఆ ఇంద్రియాల అధిష్టాన దేవతలన్నీ ఆయన దగ్గరకు వెళ్ళి, తండ్రి మాలో ఎవరు గొప్ప ఎవరు పెద్ద అని వివాదం రేగింది, నువ్వే చక్కగా పరిశీలించి తీర్పు చెప్పాలి అన్నాయి. అప్పుడు ప్రజాపతి, మీలో ఎవరు లేకపోతే శరీరం అతిహేయంగా పాపిష్టంగా కనపడుతుందో వాళ్ళు గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు అన్నమాట అన్నాడు. ఆయన నోట ఆ మాట రాగానే వాక్కు చక్క శరీరాన్ని వదిలిపోయింది. ఓ సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి మిగిలిన వాటిని నేను లేక మీరెలా ఉన్నారు అంది. మగవాళ్ళు బతకటం లేదు, అలాగే నువ్వు లేకపోయినా మేము హాయిగానే ఉన్నాం అన్నాయి. తాను గొప్పదాన్ని కాదని వాక్కు గుర్తించి గుట్టు చప్పుడు కాకుండా గుడ్డికి చేరి కూర్చుంది. ఇప్పుడు చూపు వెళ్ళిపోయింది. అది సంవత్సరం దాటాక తిరిగి వచ్చి ఎలా ఉన్నారు అంది. ఎలా ఉంటాం, హాయిగా ఉన్నాం. గుడ్డివాళ్ళు వింటూ ఆలోచిస్తూ బతకటం లేదు, మా బతుక్కే అన్నాయి. ఇహ చెవి లేచింది. అది ఏడాది పాటు తిరిగి వచ్చింది, ఎట్లా ఉన్నారంది. హాయిగా అని సమాధానం. అప్పుడు ప్రాణం మనం బయలుదేరుదామనుకుంది. అట్లా అనుకోవటం ఏమిటి, పంచకళ్యాణి గుర్రం మీద రౌతు కూర్చొని గాలితో తాకేసరికి గుర్రం దౌడు తీయడానికి సిద్ధపడుతున్నట్లు వాక్కు మొదలైన వాటిని అన్నింటినీ పెళ్ళగించుకొని తనతో పాటు తీసుకుపోవటానికి సిద్ధపడింది ప్రాణం. అప్పుడు వాక్కు మొదలైనవన్నీ, స్వామి నువ్వే మా ఏలికవు, మాలో గొప్పవాడివి పెద్దవాడివిని, నువ్వు ఈ శరీరం వదిలి వెళ్ళకు, నువ్వు లేకపోతే మాకు బతుకు లేదు ఉనికి లేదు అన్నాయి. అంతేనా? వ్యాపారులు రాజుకు పన్ను చెల్లించినట్లు వాగాదులు తమ తమ గుణాలని ముఖ్య ప్రాణానికి అర్పించాయి. వాక్కు మొదలైన ఇంద్రియాలు కూడా ప్రాణాలుగానే వ్యవహరింపబడతాయి. అంచేత వాయురూప ప్రాణం ముఖ్య ప్రాణంగా వ్యవహరింపబడుతుంది. ఇంద్రియాల సత్తా అంటే ఉనికి ప్రాణాధీనం కావటం చేత సర్వేంద్రియాలు ప్రాణాలే అవుతాయి. అట్లాంటి సర్వేంద్రియాలకు ప్రాణభూతమైన వాడు పరమాత్మ అని తెలుసుకోవాలి. అప్పుడు ఆ ప్రాణం వాగాదుల్ని నాకు అన్నమేమిటి అన్నది. లోకంలోని ప్రాణులకు అన్నమైనది నీకు అన్నం అన్నాయవి. ప్రాణవిద్యానిష్ఠుడు సర్వప్రాణ్యన్నాన్ని తినటం శక్యం కాదు. అంచేత అతడు సర్వప్రాణ్యన్నం తినాలని కాదు, మరి సర్వప్రాణి జాతాన్నమందు ప్రాణ్యన్నత్వాన్ని భావించాలి. నాకు వస్త్రమేదని ముఖ్య ప్రాణం అడిగింది, నీరు అని సమాధానం. నీరు వస్త్రంగా భావింపదగినదన్నమాట. పురుషుడు భోజనానికి ముందు తరువాత పుచ్చుకునే ఆచమనీయ జలాలే ఇక్కడ వస్త్రం. ఆ జలమందే వస్త్రత్వ భావనం. ఆ భావనం వల్లనే ప్రాణవిద్యానిష్ఠుడు కూడా వస్త్రాలను పొంది అనగ్నుడుగా ప్రకాశిస్తాడు. ప్రాణం తాను తిని తాగి లోన పరపక్వమైన ఆ అన్నజలాలు రసంగా పరిణమించి నాడుల ద్వారా ఆయా ఇంద్రియాలను చేరి వాటిని పోషించి వాటి వ్యాపారాలు సాగేట్టు చేస్తుంది. చరాచర వ్యాపారానికి అంతకు ప్రాణం ఆశ్రయం. ప్రాణానికి ప్రాణం పరమాత్మ కనుక ప్రాణాన్ని పరమాత్మగా ఉపాసించాలి. ఈ ప్రాణవిద్య
మ్రోడుకు చెప్పిన అది చిగురు తొడిగి కొమ్మలు సాగుతుందంటే ప్రాణ విద్యానిష్ఠుడు అమృతత్వాన్ని పొందటంలో ఆశ్చర్యమేముంటుంది? సత్యకామజాబాలుడు వ్యాఘ్రపత్కుమారుడు గోశ్రుతికి ఈ విద్యను ఉపదేశించినట్లు ఛాందోగ్యం చెబుతోంది.